తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభార్త. మనకు ఈరోజు కొన్ని జిల్లాల వరకు అనగా ఒక 12 జిల్లాల వరకు ఈ కొత్త పింఛన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. సో ఇవి పంపిణీ చేసిన జిల్లాలకెళ్ళే ఎంతమందికి అయితే ఇంకా రాలేవో వారికి ఈరోజు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదే కాకుండా ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లు అనేది పంపిణీ ప్రారంభం అయితే జరిగింది. సో దాదాపుగానైతే ఈ ఫిబ్రవరి నెలలో దాదాపు అన్ని జిల్లాల మేరకు ఈ పింఛన్లు అనేది పంపిణీ చేశారు. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు పంపిణీ చేయనున్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ పింఛన్లు ఇంకెవరెవరికైతే వస్తలేవో వారు వెంటనే అప్డేట్ చేయించుకుంటే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయి అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇంకా ఈ కొత్త పింఛన్లకైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది. అదే కాకుండా ఇంకెవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు పాత పింఛన్ లబ్ధిదారులు ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వారికి ఒక 2-3 నెలల పింఛన్ డబ్బులు అయితే కట్టుకోవడం అయితే జరిగింది. సో దాన్ని ఉద్దేశించుకొని ఎవరెవరికైతే ఆ పింఛన్ డబ్బులు అయితే కట్ అయ్యాయో సో కట్టైన వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే మనకు ఏవైతే కట్ అయిన డబ్బులు ఎన్నైతే ఉన్నాయో ఈ కొత్త పింఛన్ల రూపంలో అయితే పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో దీనిపైన మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో అర్హత కలిగి ఉన్న వారు ప్రతి ఒక్కరికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు అనేది పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయో వాటిని కూడా ఇంకెవరెవరికైతే ఈ విడతలలో ఇంకా జమ కాలేదో వారికి కూడా త్వరలోనే ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా ఆదిలాబాద్, సంగారెడ్డి, జగిత్యాల్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం, ఆసిఫాబాద్, నల్గొండ, సిరిసిల్ల, సిద్దిపేట ఇలాగా పలు జిల్లాల వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అయితే రేపు పంపిణీ చేయబోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా గురించి కూడా అప్డేట్ వస్తే మన ఛానల్లో అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఎవరెవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్ల కోసం అయితే ఏదైతే మన ఛానల్ ఉందో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మరియు అప్డేట్ల కోసం అయితే ఎదురైతే చూడండి. సో థ్యాంక్ యూ. అదే కాకుండా ఇంకెవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ తోటి వారికి తెలీదో వారికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారానైతే ఈ సమాచారం అయితే మీ తోటి వారికి కూడా అందుతుంది. థ్యాంక్ యూ.